అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పాలా. మీ బలిజోడు పార్టీ పెట్టి కష్టపడుతున్నాడు. పోయినసారి భీమవరం గాజువాక డబ్బులు ఖర్చు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో రావడానికి వీల్లేదని చెప్పి గాజువాకలో 100 కోట్లు, భీమవరం 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆయన ఓడించినాయి. ఈరోజు ఆయన పిఠాపురం నిలబడ్డాడు. పిఠాపురంలో కాపులు బలిజీల ఓట్లు 80,000 నుంచి 90,000 ఓట్లు ఉంటాయి. చాలా కసిగాను కక్షతో ఉంటారు. వాళ్ళు కొడతారు, మామూలు జనం కాదు అక్కడ ఉన్నోళ్ళు. అక్కడ ఎలాగోలా ఓడించాలి. దగ్గర 1,000 కోట్ల రూపాయలు కూడా అడిగి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి బాధ్యత ఓడి పెట్టారంటే ఇప్పుడు మీకు ఎంపీకి నిలబడ్డ మిథున్ రెడ్డి గారు. ఆయన గారు ఇక్కడెక్కడో పీలే రథం తీసుకొచ్చి పొంగనూరు రథం తెచ్చి పిఠాపురంకి రెండు పాలు కలిసి చూసారా. పొంగనూరు తెచ్చి పిఠాపురంకి వేశారు. ఆయన మొత్తం పైన ఇన్ఛార్జ్ అంట. ఒక్కొక్క మండలం వంగా గీత చూస్తారంట, ఒక మండలం ఇంకోటి చూస్తారంట, ఒక మండలం ఒకటి చూస్తారంట. అంటే డబ్బు పెట్టి దౌర్జన్యం, అంటే రాయలసీమలో అలవాటు పడ్డారు కదా డబ్బు దౌర్జన్యంతో గెలవటం. డబ్బు పెట్టి దౌర్జన్యం చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడగొడదామని చెప్పారు. అంటే మనలోంచి వచ్చిన ఒకడిని, సమాజాన్ని మంచి చేద్దామని వచ్చిన ఒకడిని డబ్బుతో, దుర్మార్గంతో, దౌర్జన్యంతో అక్కడ వాడిని నాశనం చేద్దాం, అసలు నాయకుడిని గెలవనీయకుండా చేసి ఆ పార్టీని కూకడ వేలతో సహా లేపేద్దామని చెప్పని ఒక భయంకరమైన దుర్మార్గం ఆలోచన చేస్తాంలో ప్రధాన పాత్ర మీ మిథున్ రెడ్డి. అలాంటి ఇక్కడ ఎంపీగా నిలబడ్డాడు. మీకు సాటి బలిజోలుగా సిగ్గు శరం అంటూ ఏమైనా ఉంటే వాడికి ఓట్లేదు. ఇక మీరు ఆలోచించుకోండి. ఇంకా నా నోటి ఎక్కువ బూతులు వస్తాయి వద్దు, అంతవరకు చాలు. మనం బలిసిపోవడం పుట్టామనుకుంటే మన బలం ఏంటో చూపించాలా. ఒకప్పుడు ఈ రాజంపేట ఎంపీ సెగ్మెంట్ ఎవరిది? సాయి ప్రతాప్ ఎన్నిసార్లు గెలిచాడు ఇక్కడ? ఈ రాజంపేట ఎంపీ సెగ్మెంట్ మంది, మన బలిచోల్ది. మన బలహీనంగా ఉండి మన చేతగాని తరం వల్ల అది ఇంకో చేతికెళ్ళి మళ్ళీ ఏదో రోజు మనం సాధించుకుంటాం, ఏం పర్వాలా. కాదు ఈరోజు బీజేపీ పార్టీ దగ్గర కిరణ్ రెడ్డి, బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ, అందరికి అవకాశాలు వస్తాయి, ఏం నష్టమేం లేదు. ముందు ఒక మా బీజేపీ పార్టీ యొక్క నాయకత్వం మారనివ్వండి, రాబోయే రోజుల్లో మళ్ళీ మనకే అవకాశాలు వస్తాయి. రేపు అందరూ కలిసి ఒకే మాట మీద ఉండి మన రాజంపేట ఎంపీ సెగ్మెంట్ని బలంగా బీజేపీ పార్టీ గెలిపించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈ మన కులస్తుల్నే డబ్బుతో ఎత్తబడితే ఏమైనా చేద్దామని చెప్పని అనుకుంటున్న వాళ్ళకి చెప్పుతో సమాధానం చెప్పేటట్టుగా ఈ పరిగెలు నడుము బిగించాలని చెప్పని మిమ్మల్ని మరీ కోరుకుంటూ ఒకసారి ఆ కృష్ణదేవరాయల మహానుభావులు తలుచుకోండి. ఆ పెద్ద రాజులు, చక్రవర్తులు హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, ముస్లింస్ దండయాత్రల నుంచి దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడిన, విజయనగర సామ్రాజ్యాన్ని నడిపిన జాతి ఈ బలిజ జాతి. అంతకంటే వాళ్ళకంటే రాక్షసులు ఏం కాదు ఇల్లే, అంతకంటే పెద్ద పోటుగాళ్ళు ఏం కాదు ఇల్లే. దానికే నిలబడ్డోళ్ళమ్మ. నిలబడి దక్షిణ భారతదేశానికి ఈరోజు గుళ్ళు గోపురాలు బతుకున్నాయంటే, ధర్మం బతుకుందంటే అది మనమే కారణం. దానికి మూలాల కారణం ఏంటంటే, మీరు మధుర మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళండి. ఆ గుడి ముందు అమ్మవారి విగ్రహం ముందు తిరుమల నాయకర్ విగ్రహం ఉంటుంది. ఏ గుడికన్నా పో తమిళనాడు పెద్ద గుళ్ళకి నాయకర్ విగ్రహాలు ఉంటాయి. అమ్మవారి దేవతలు ఎదురుగా విగ్రహాలు చెక్కుంటాయి. అడగండి వీళ్ళు ఎవరు అని. ఆ విగ్రహాల రూపంలో ఉన్న మనుషులు దండం పెట్టి నిలబడి ఉంటారు. ఎవరు వీళ్ళని అడగండి, వాడు నాయకర్ అని పేరు చెప్తాడు. వాడు నాయకర్లు అంటే మన వాళ్ళు, బలిజ నాయకర్, మన కులసు. అర్థమైందా? ఆ జాతి నుంచి వచ్చాం. కొంచెం ఆ పౌరుషాన్ని కొంచెం మళ్ళీ గుర్తు తెచ్చుకొని కొంచెం ముందుకెళ్ళండి. రేపు రాబోయే ఎలక్షన్స్ లో మీ ఉనికిని కాపాడుకోండి. మీ మదనపల్లి బాగా అనుబంధం, ఎప్పుడు వస్తూనే ఉంటాం. కాకపోతే మా దగ్గర స్నేహితుడు, నాకు ఆత్మీయ స్నేహితుడు మా హజ్ కుమార్ లేడు. హజ్ కుమార్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మనిషి. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఆయన హోటల్లో దిగుతా. చిరంజీవి గారితో పాటు ఆ హోటల్ ఓపెనింగ్ కూడా వచ్చాను. ప్రజారాజ్యం నుంచి స్నేహితుడు నాకు, మీ ఊరితో మదనపల్లితో అనుబంధం అని. అట్లాగే తర్వాత ఇక్కడ ఉన్న బలి సంఘం పెద్దలు అందరితో రెగ్యులర్గా ఇటు మన పొంగునూరు, సదువు, సోమల, కంపాలపల్లి, అంగళ్ళు, బీటీఎం, ఈ ఊళ్ళన్నీ బాగా అనుబంధం నాకు. వాయిల్పాడు చుట్టుపక్కల ఊళ్ళన్నీ రెగ్యులర్గా వస్తుంటాం ఈ ప్రాంతాలకు. ఈ రోజున మన ఎలక్షన్ దృష్టిలో రావడం జరిగింది. మొదటి నుంచి బీజేపీ పార్టీతో కొంత నాకు అనుబంధం ఉంది. ఎందుకంటే నాకు నమ్మకం, జాతీయ పార్టీలతోనే రాజ్యాధికారం సాధించగలుగుతాం. పేద పొలాలు ఇక్కడ ఉన్న మన శక్తి సరిపోవట్లేదు. ఈ 70 ఏళ్ళ నుంచి 2-3 పొలాలు చేస్తూ ఉంటున్నాయి వ్యవస్థ.
దాన్ని ఢీకొనాలంటే మన ఒక్క శక్తి చాలు, మనకు వేరే వాళ్ళకి బండ కావాలి, బలం కావాలి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే బలిజోలు కాపులకు ముఖ్యమంత్రి వచ్చే అవకాశం వచ్చింది. అది మనం నాన్న కొంచెంసేపు ఆగండి, మనం చేతులారా పాటు చేసుకున్నాం అవకాశాలన్నీ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ చాలా వీక్ అయింది. బీజేపీ పార్టీ ఒక దేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా లేనంత బలమైన వ్యవస్థగా రూపకల్పన బలంగా ముందుకు పోతున్నారు. అట్టుగా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు, దేశానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తున్నారు మోడీ గారు. కానీ ఎంత కూడా అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి పెద్దల్ని కలిసి ఆర్ఎస్ఎస్ వారు నాకున్న పరిచయాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ కాపు బలిజ జాతి ఎంతవరకు ఎంత ఉంది, తమిళనాడులో ఎంతమంది ఉన్నారు, కర్ణాటకలో ఎంతమంది ఉన్నారు, కేరళ ఎట్లా ఉన్నారు, తెలంగాణ ఎట్లా, ఆంధ్ర ఎట్లా ఉన్నారు, వాళ్ళందరికీ ఒక రికార్డు ఇచ్చి ఇంత అతిపెద్ద జాతికి ఉన్న మేము మీ కళ్ళకి కనపడట్లేదా? వెంకయ్యనాయుడు గారికి ఎవరెవరు అంటున్నారు, మేము అంటే వాళ్ళు కమ్మనాయుడు, మేము బలిజనాయుడు కనపడట్లేదా మీకు అని చెప్పని బీజేపీ పెద్దలను వెళ్ళి కలిసి వాళ్ళకు రిపోర్ట్ ఇస్తే దాని మీద వాళ్ళు క్షుణ్ణంగా స్టడీ చేసుకున్న తర్వాత అమిత్ షా గారు నిర్ణయం తీసుకున్నారు. అతిపెద్ద జాతిగా ఉండి అధికారంలో దూరంగా ఉంది మీరే, కాబట్టి మీకు నాయకత్వం ఇస్తాం, మా పార్టీని అందుబాటులో పెట్టుకొని మీరు రాజ్యాధికారం సాధించుకోండి అంటే ఇది బయట ఎవరికి తెలియని విషయం. ఆ కోణంలోనే ఆ రోజున లక్ష్మణ్ గారికి ఇచ్చారు, తెలంగాణలో కె లక్ష్మణ్ గారు బండి సంజయ్ గారికి ఇచ్చారు. మీరు చూశారుగా బండి సంజయ్ని 3వ ప్లేస్ 4వ ప్లేస్లో ఉన్న బీజేపీ మన బలిజోడి దెబ్బ ఎట్లాంటిదంటే 1వ ప్లేస్ 2వ ప్లేస్కి వచ్చేసింది. అతన్ని తీసేయడంతోనే మన తెలంగాణలో చాలా సీట్లు పోయింది. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మన వాళ్ళ నుంచి వచ్చిన మనిషి. లక్ష్మణ్ గారిని కూడా అధ్యక్ష స్థానం తీసేసిన భారతదేశం మొత్తం పొలిటికల్ అఫైర్స్ కమిటీ 10 మంది ఉంటే దాంట్లో ఇప్పుడు ఆయన ఒకడు మన రాజ్యసభ ఇచ్చారు. అంటే మన కులానికి అత్యంత ప్రాధాన్యత ఈ రోజుకి ఇస్తున్నారు, వాళ్ళు ఇంకా ఇస్తున్నారు. ఈ కులం చేయి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికి వాళ్ళు పట్టుకొని నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే మోడీ గారికి ఎవరు లేరే, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకుంటే జరగదేంది ఆయన. అంటే మన కాపులు బలిజలకి ఇస్తున్న ప్రాముఖ్యత. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇచ్చారు, సోమవీర్రాజు అంటే మనోడే. మీ పేద కులాలకు అవకాశం ఇస్తాం వాడుకోండి అని చెప్పని అంటున్నారు, మనమే అందిపుచ్చుకోలేకపోతే కొన్ని జరుగుతున్నాయి. ఇవి ఎలక్షన్ దృష్టిలో ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు నిలబడటం, దానికి ఆ కుటుంబంతో బాగా సన్నిహితం ఉన్న మా శ్రీకాంత్ గారు నాతో గత 20 రోజుల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారికి బీజేపీ పార్టీకి మీరు ఎలాగో బీజేపీకి చేస్తుంటారు అన్ని రాష్ట్రాల్లో, నేను ఆర్ఎస్ఎస్తో అనుభవం ఉంది నాకు, మీరు ఖచ్చితంగా మనం కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రావాలి అని అంటే ఈరోజు తిరుపతిలో మన జనసేన పార్టీ తరఫున జంగాలపల్లి మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు నిలబడ్డారు జేఎంసీ, ఆయనకి అట్లాగే బీజేపీ తరఫున మన మా ప్రజారాజ్యం క్యాండిడేట్ వరప్రసాద్ గారు, ఆయన ప్రజారాజ్యం క్యాండిడేటే, జంగాలపల్లి శ్రీనివాసు ప్రజారాజ్యం క్యాండిడేటే. మాకు ప్రజారాజ్యం ప్రోడక్ట్లు చూడండి, అంటే మనకంటూ ఓ పార్టీ ఉంటే అలా నాయకులు తయారు చేసుకోవచ్చు. ప్రజారాజ్యం వల్ల ఏం పోయింది, నష్టపోయామన్నారు. ప్రజారాజ్యం వల్ల 50,000 మంది నాయకులకు ఎదిగారు, గుర్తుపెట్టుకోండి. వేరే పార్టీల్లో వార్డు మెంబర్ కూడా ఎవరు బాధ్యతలు, ప్రజారాజ్యంలో టౌన్ అధ్యక్షులు ఇచ్చారు, జిల్లా సెక్రటరీలు ఇచ్చారు, నాయకత్వం పెంచారు. అర్థమైందా? మనకంటూ వేదిక ఉండే అవకాశాలు అంత లోతుగా ఆలోచించే స్థితి మన దగ్గర లేదు. ఆ పార్టీ ఉండుంటే ఈరోజు మనకి ఈ బాధలు లేవు. చిరంజీవి గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు, అన్ని బాగుండేవి. ఆ పార్టీ తీర్చిదా నిద్రపోలేదు, రాష్ట్ర అధికారం అందించిన అందరూ కలిసి. కాబట్టి వాళ్ళకి అంటే మన వరప్రసాద్ గారికి బీజేపీ పార్టీకి, జంగాలపల్లి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ ఇద్దరు సపోర్టుగా తిరుపతిలో ఈరోజు చాలా మన బలిజ వాళ్ళతో, బలిజ కులస్తులతో 3,000 మందితో అతిపెద్ద సమావేశం జరిగింది తిరుపతి. పొద్దున అందరం కలిసి సమావేశంలో పాల్గొని ఇప్పుడు మదనపల్లి రావడం జరిగింది. మదనపల్లి బీజేపీ ఆఫీస్లో మన బీజేపీ పార్టీకి రాజంపేట ఎంపీగా ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారి సపోర్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మన కులస్తులందరూ కూడా వచ్చారు అక్కడికి. తర్వాత మన జనసేన ఆఫీసు కూడా రండి, మన వాళ్ళందరూ కూడా జనసేన పనిచేసే వాళ్ళు బలిజలందరూ కూడా కలుస్తామని చెప్పారంటే చాలా సంతోషం. నేను చాలా తర్వాత మళ్ళీ పెద్ద గెట్ టుగెదర్ ఇది, చాలా తర్వాత ఎక్కువ మంది కలవటం. ఇప్పుడు వచ్చినా మా అచ్చుకుమార్ గారి హోటల్కి వచ్చి 10-20 మంది కలిసి వెళ్ళిపోతుంటాం. ఈసారి అదృష్టం ఏంటంటే మీ అందరి యొక్క ఇంట్రెస్ట్ బాధ్యత వల్ల ఎక్కువ మందిని కలవగలిగాను. నేను చెప్పగలిగే అంశాలు 2-3 విషయాలు బాగా సీరియస్ గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారు చెప్పారు, ఏ కులం అయితే అధికారానికి, రాజ్యాధికారానికి, రాజకీయాలకు దూరంగా ఉంటుందో ఆ జాతి కాలగర్భంలో కలిసిపోద్ది. వాడి డబ్బున్నా, ఆస్తులున్నా, జనం ఉన్నా, అంగబలం ఉన్నా ఉపయోగం లేదు. రాజకీయ బలం లేని జాతులు కనుమరుగైపోతాయి.
అంబేద్కర్ గారు చెప్పిన మాట ఇప్పుడు జరుగుతుంది చాలా జాతుల్లో. అది ఈ రోజున కోస్తా జిల్లాల కాపులో ఒకటి ఉందే మా సామెత. వాడు ఎవడంటే కింద పడ్డా కూడా చెయ్యి పైకి లేపి నాదే పై చేయన్నట. కింద పడ్డా కూడా మా కోస్తా జిల్లాల కాపులో ఇంకా మేము చెయ్యి పైకి లేపుతున్నాం. మా ఇంకా ఊరుకునేది లేదు. అందువల్ల ఏదో భయపడుతున్నారు. మీ రాయలసీమల బలిజలు ఇటు 4 నియోజకవర్గాలు, అటు కోస్తా జిల్లా 2, ఒంగోలు, నెల్లూరు 6 జిల్లాల్లో ఒక్క సీట్ ఇవ్వకపోయినా, సీట్ ఇవ్వకపోతే నాకు బాధ అనిపించట్లా. సీట్ ఇవ్వలేదని ఎదురు తిరగట్లేదు, అది నా బాధ. సీట్లు రాయలసీమ జిల్లాల్లో, మన రాయలసీమ 6 జిల్లాల్లో అతిపెద్ద కులం ఎవరో తెలుసా? రాయలసీమ 6 జిల్లాల్లో అతిపెద్ద కులం ఎవరు? బలిజలే. అతిపెద్ద జాతి బలిజలే. కోస్తా జిల్లాలో కాపులు కాదు, రాయలసీమలో కూడా. లేదా ఇంకో కులం ఉందని చెప్పండి, లేదా మీరు ఎవరన్నా పేరు చెప్పండి. బలిజల కంటే ఎక్కువ జనాభా ఉన్నారు ఒక కులం అని చెప్పండి. బోయలు ఉంటే కర్నూలు జిల్లా, కొత్త అనంతపురం జిల్లా, ఈడిగా కొన్ని చోట్ల, కురబ కొన్ని చోట్ల, ముస్లింస్ కొన్ని ఊళ్ళు, మీ మదనపల్లి కొన్ని ఊళ్ళు, అంతే. అతిపెద్ద జాతికి ఉంది రెడ్లు ఎంత, రెడ్లు పర్సెంటేజ్ ఎంత రాష్ట్ర మొత్తం కలిపితే? అతిపెద్ద జాతిగా ఉంది బలిజలే రాయలసీమలో. ఒక పార్టీ వైసీపీ పార్టీ 6 సెగ్మెంట్లు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వదా? టీడీపీ పార్టీ రాజంపేట ఒకటి ఇచ్చింది, అది పాలకొండరాయుడు గారి కొడుకు. జనసేన పార్టీ తిరుపతి ఇచ్చింది. మీకు దాదాపు 10 సీట్లు 15 సీట్లు రావాల్సిన రాయలసీమ 6 జిల్లాల్లో, గ్రేటర్ రాయలసీమలో 1-2 సీట్లు పరిమితం చేసి కొన్ని పార్టీలు అసలు సీట్లు ఇవ్వకపోతే అడిగేవాళ్ళు లేడు. ఆ పార్టీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి చొక్కా పట్టుకుని అడిగేవాళ్ళు లేడు. ఇట్లయితే జాతి ఎట్లా బతుకుంది? నిర్వీర్యం అయిపోద్ది కొన్నాళ్ళు పోయిందంతా. ఎవడు పట్టించుకోడు మనల్ని. దయచేసి కళ్ళు తెరవండి. అధికారంతో అనుబంధంగా ఉంటేనే డెవలప్ అవుతాం. ఈరోజు 1000 కోట్లు సంపాదించి పెద్ద పొజిషన్కి వచ్చే జాతులన్నీ అధికారం ఉండటం వల్లే ఆ స్థితికి వచ్చారు. అధికారం అనేది ఉండాలా. ఇంత అతిపెద్ద జాతికి ఉన్నాం. ప్రజాస్వామ్యం ఎక్కువ జనాభా మనమే. కాబట్టి మనమే పరిపాలన చేయాలి రూల్ ప్రకారంగా. పరిపాలన చేయకపోతే చేయిపోయాము. ఇవ్వాల్సిన స్థానాలన్నీ ఇవ్వాలి కదా, మనకి అయ్యన్నీ ఇవ్వాలి కదా. కాబట్టి ఈ విషయాలు మనం అందరం కలిసి జాగ్రత్త గట్టిగా పనిచేసుకుందాం. సరే, ఈ ఎలక్షన్ ఏదో అయిపోయి దగ్గరికి వచ్చాక వదిలేయండి. నెక్స్ట్ ఎలక్షన్, తర్వాత ఎలక్షన్లకైనా, లోకల్ బాడీ ఎలక్షన్స్ కైనా దయచేసి బలిజ సంఘాన్ని బలోపేతం చేయండి. బలిజ సంఘం రాజకీయాలకు అతీతంగా ఉండాలి. నేను నన్ను అడిగారు, రాము గారు మీరు ఎక్కడ కంటెస్ట్ చేయట్లేదు, అడగరేంటని. అంటే నేను బలిజ సంఘాల్లో పనిచేసేది ఎమ్మెల్యే టికెట్ కోసమా? సంఘం పనిచేసేవాడు రాజకీయ పదవులకు దూరంగా ఉండాలా. అలా ఇష్టమైతేనే పనిచేయాలి, అయితే చేయకూడదు. నాకు ఏదో పార్టీ పదవి ఇస్తుంది, ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడాలి చివరికి. నేను లేకపోతే పదవులు రాక కాదు, తీసుకోలేక కాదు. 20 సంవత్సరాల నుంచి ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో ఎట్లా ఉంటాను వీళ్ళకి తెలుసు నా గురించి. నేను ప్రతి ఏ పార్టీతో నాయకత్వం అంతే దగ్గరకుంటాను నేను. కానీ పదవులు దూరం ఎందుకు? రేపొద్దున వాడు ఏదో పదవి ఇస్తే వాడికి అనుకూలంగా నేనేదో మాట్లాడాలి. పదవి దూరంగా ఉంటే మన హక్కుల కోసం గట్టిగా ప్రశ్నించగలుగుతాం. వ్యక్తిగతంగా నష్టం ఉంటుంది, ఉంది. నాకు నష్టం ఉంటే ఉంది, సమాజానికి మంచి జరుగుద్దిగా, అది ఇంపార్టెంట్. కాబట్టి సంఘాన్ని నిర్మాణం చేయండి. సంఘంలో ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో వాళ్ళు మీరు రాజకీయ పార్టీలకి, రాజకీయ యాక్టివిటీ దూరంగా ఉండండి. మిగతా వాళ్ళు పార్టీలు పనిచేసుకోరు, ప్రోత్సహిద్దాం వాళ్ళని. మెయిన్ మూల స్తంభాలకు ఉన్న వాళ్ళు మాత్రం పార్టీలకు అతీతంగా ఉండండి. ఈ ఎలక్షన్ ఎలాగో అయిపోయి దగ్గరికి వచ్చాం. రేపు లోకల్ బాడీ ఎలక్షన్, మిగతా ఎలక్షన్స్ లో మాత్రం రాయలసీమ జిల్లాల్లో ప్రాతినిధ్యం ఉండాల్సిందే. రేపొద్దున ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాయలసీమ నుంచి ఒక బలిజోళ్ళు మంత్రి ఉండాల్సిందే. నెల్లూరు కాదు, నెల్లూరు నారాయణ తీసుకొచ్చి, నారాయణ గారు 200 కోట్లు ఇచ్చారు టీడీపీ పార్టీకి, పార్టీ బతకరాయికి. ఆయన పక్కన పెట్టండి. రాయలసీమ 4 జిల్లాలకి ఓ మంత్రి పదవి బలిజోళ్ళకి ఉండాల్సిందే. ఇవి మీరు కొంచెం దయచేసి విషయాలు గట్టిగా, మేము మీతో ఉంటాం, మేము మీతో అడగొట్టాం. నేను కోస్తా జిల్లాల కంటే మీ జిల్లాలో ఎక్కువ తిరుగుతాను. నేను కోస్తా జిల్లాల కంటే మీ జిల్లాలోనే ఎక్కువ తిరిగేది. ఎందుకు? అన్యాయమైన జాతి ప్రాంతం ఇది. అణిచివేయబడ్డ వాళ్ళు 60-70 ఏళ్ళ నుంచి అణిచివేత గురైన జాతులు ఇక్కడ బలిజోళ్ళు, మిగతా కులాలు. కాబట్టి నేను ఎక్కువ టైం ఎక్కువ మీతో పాటు స్పెండ్ చేస్తుంటాను. అక్కడ మా వాళ్ళు ఊరుకోరు. ఆకలేస్తే కేకలు ఇస్తారంటారే, రే రా అటు ఇటు చూస్తున్నారా అంటారు అటు కోస్తా జిల్లాలో. అందుకని కొద్దిగా భయం ఉంది, ఇంకా ఉంది ఆ భయం. ఇక్కడ మీ మిథున్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారులే, రాజంపేట ఎంపీ గారు అక్కడికి. పిఠాపురం ఏదో చేస్తాం అని కోస్తా వాళ్ళం కదా,
బాగా కోసి ఉప్పు కారం పెట్టి పంపిస్తాం. రేపు చూడండి ఎట్లా ఉంటుంది. ఈ అంతకుముందు రోజుల్లో అంతకుముందు వ్యవహారం లాగా ఉండదు, ఈసారి అంత వేరుగా ఉంటుంది. అదేంటో చూపిస్తాం. ఇది దయచేసి రేపు ఎలక్షన్స్ దగ్గరికి ఉన్నాం. మనం చేసే కోట్ల రూపాయల వ్యాపారాలు ఏం లేవు, లక్షల రూపాయల ఉద్యోగాలు ఏమి ఉండవు మన దగ్గర. ఈ 10 రోజులు అతిపెద్ద జాతిగా ఉన్నారు కాబట్టి మీరు 1% 2% అయితే మిమ్మల్ని ఏం అడగను. 15-20% కాబట్టి మీ ఓట్లే ఏ ఎమ్మెల్యే గెలవాలన్నా, మంత్రి గెలవాలన్నా, ఏ ప్రభుత్వాలు ఏర్పడాలన్నా మీ ఓట్లే కీలకం. కాబట్టి ఈ 10 రోజులు 20 రోజులు అందరూ పనిచేయండి. రాజకీయంగా అందరికీ చెప్పండి, మంచి విషయాలు చెప్పండి. ఒరే ఓట్లు అమ్ముకోబాకండ్రా. బలిచే కులం అంటే దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన, ఏకఛత్రాధిపతి పరిపాలన చేసిన జాతిరా. రాయలసీమలో ఎక్కడ కృష్ణదేవరాయలు విగ్రహం పెట్టాలి? ఎవరు పెడతారు? బలిజోడు తప్ప ఇంకెవడో కృష్ణదేవరాయలు విగ్రహం పెడతాడు రాయలసీమలో? ఎవడో పెట్టడు. అంటే కృష్ణదేవరాయలు మనోడు అంటున్నాం అంటే భారతదేశ ప్రపంచ చరిత్రలోనే గొప్ప చక్రవర్తి. మనంతా గొప్ప చక్రవర్తి వారసులు అని చెప్పి ఎలక్షన్ రాగానే ఇంటికి ఓటుకి 500 రూపాయలు 1000 రూపాయలు తీసుకుంటే సిగ్గు సెలవు ఉండదు మన భక్తులకి. మన పెద్దలు ఎట్లా బతికారు, మనం ఎట్లా బతుకుతున్నాం బానిసత్వంతో. అదే మళ్ళీ తీసుకునే డబ్బులు తీసుకోవటమనో చిచ్చి మమ్మల్ని అంచివేస్తున్నారంటే మా భక్తులు ఉండట్లేదండి. ఓటేయరు, ముందు ఓట్లేరు, ఓట్లు ఉన్నాయో చూసుకోరు. ఇంటి డబ్బులు వస్తే డబ్బులు తీసుకుంటారు. డబ్బులు ఎందుకు తీసుకోవాలంటే డబ్బులు తీసుకోకపోతే ఊరుకోవట్లేదు సార్. వేరే పార్టీకి వేస్తామేమో అనుమానం వాళ్ళకి మా మీద. వాడెవడో ఏమనుకుంటే మనకెందుకయా? మన కులం దూరం పోగొట్టుకుంటా. ఇది వాడు ఇచ్చే 1000 రూపాయలు 2000 బ్యాండ్లు కడతామని మనం ఏమన్నా? మేము బలిజోలో రా, డబ్బులు తీసుకో, మా ఇళ్ళకి వస్తే మక్కలు ఎరగొడతామని చెప్పండి. మీ ఊరికి గ్రామానికి అడిగి పని చేయించుకోండి అంతే తప్ప ఇంటింటి డబ్బులు తీసుకునే పనులమా, కూలీలు కదా అడుక్కునే వాళ్ళం మనం ఏమన్నా? ఒక్క పని చేయండి, డబ్బులు తీసుకోవద్దు. అందరూ కలిసి ఎలక్షన్ ముందు మాట్లాడుకోండి. అందరూ కలిసి మాట్లాడు. ఎందుకు రాష్ట్రం భ్రష్టు పట్టింది, అప్పులు పాలైపోయింది, అవినీతిమయమైపోయింది రాష్ట్రం. 10 ఏళ్ళ 20 ఏళ్ళకు కూడా బయటపడదు, ఊబిలోకి వెళ్ళిపోయింది. రేపొద్దున ఎవడు ముఖ్యమంత్రి కూర్చున్నా మొల్ల కిరీటం వాడికి. ఒక్కరోజు ప్రభుత్వం నడపలేరు. బీజేపీ పార్టీ, కేంద్రం బీజేపీ పార్టీ నుంచి డబ్బులు రాకపోతే ఒక్కరోజు ప్రభుత్వం నడపలేరు. ఇప్పటికి అన్ని తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టడానికి ఏం మిగలేదు. ఇక ఎత్తుక్కోవడమే. మదనపల్లిలో ఏమున్నాయి? గ్రౌండ్ లెవెల్ ఉన్నాయా, బిల్డింగ్లు ఉన్నాయా, కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయా? ఈ తాకట్టు అవి కూడా తాకట్టు పెట్టుకోవడమే. రోజు కూడా తాకట్టు పెట్టుకుంటేనే కానీ ఆంధ్రప్రదేశ్ బతుకుతుంది. కాబట్టి రాష్ట్రం నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. కళ్ళు తెరవండి, నిజాయితీ గల ప్రభుత్వాలను ఎంచుకోండి, మంచి వ్యక్తులు ఎంచుకోండి. బీజేపీ మన రాష్ట్రానికి మొదటిచ్చే సానుకూలంగా ఉంది. జనసేన పార్టీ కలిసి ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు తన చేతనైన వరకు సమాజానికి ఏదో మంచి చేద్దామని తిప్పలు పడుతున్నాడు ఆయన. కాకపోతే ఇప్పుడున్న బలంతో రోడ్లకు ఎక్కితే మదపుడు ఎలుగులు కొట్టుకుంటున్నప్పుడు చేయి పెడితే అవుద్ది, చేయి పచ్చడైపోద్ది. కాబట్టి ఆయన మనం ఒకేసారి దూరకూడదురా బాబు, కొంచెం బలం పెరిగిన తర్వాత మనం ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో జాగ్రత్తగా వెళ్తున్నాడు ఆయన. మనలోంచి మన పేద కులానికి ఒక రాజకీయ పార్టీ పెట్టి అంత స్థాయికి ఎదిగే వాళ్ళు ఎవరు లేరు. పక్క జిల్లాకి వెళ్తే ఎవరో తెలియదు అండి. కొంతమంది రాష్ట్ర స్థాయి పార్టీలు ఏం పెడతారు. కాబట్టి మన పేద కులాలు, బలిజీలు, బీసీఎస్ కులాలు రాష్ట్ర స్థాయి పార్టీ పెట్టేవాళ్ళు లేరు. వచ్చినోడిని కాపాడండి. వాటి తిట్టడాలు, విమర్శించడాలు, వాళ్ళ అన్నయ్య పని చేశాడు, తమ్ముడు ఈ పని చేశాడు, ఈ టికెట్లు అమ్ముకున్నాడు, ఈ పిచ్చి మాటలు మాట్లాడడం ఆపి వాడిని కాపాడే ప్రయత్నం చేయండి. ఏ జాతి అయితే నాయకత్వాన్ని కాపాడుకుంటారో వాళ్ళు బాగుపడతారు. కృష్ణదేవరాయలు చిన్నప్పుడే చంపేశారనుకోండి, వాళ్ళ అన్న చెప్పాడు చంపేయమని. కృష్ణదేవరాయలు తిమ్మరుసు గారిని చంపకుండా దాచిపెట్టాడు ఆయన. చంపేసి ఉంటే ఈరోజు కృష్ణదేవరాయలు చూస్తామా? ఛత్రపతి శివాజీని ఎన్నోసార్లు కాపాడారు. చుట్టూతో సైన్యాధిపతి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకొని కాపాడారు. కాబట్టి ఈరోజు మహాసామ్రాజ్యం నిర్మాణం చేయగలిగాడు, హిందూ సామ్రాజ్యాన్ని. అదే మధ్యలో చచ్చిపోయి ఉంటే ఈరోజు ఆయన్ని చెప్పుకునే వాళ్ళమా? అంటే నాయకుడు అంత ఇంపార్టెంట్. నాయకుడు ఇంపార్టెంట్ కదా, ఆ నాయకుడిని కాపాడుకునే మనుషులు కూడా ఇంపార్టెంట్. మన దరిద్రం ఏంటంటే మనలో ఎవడన్నా మంచోడు వస్తే వాడిని అందరూ కలిసి రాశి చేశారు. నిద్రమో భ్రష్టు పట్టిస్తాం అందరూ కలిసి. ఎదవల్ని మాత్రం ప్రోత్సహిస్తాం, దొంగల్ని మాత్రం ప్రోత్సహిస్తాం. మన కులంలో మాత్రం మంచోడిని మాత్రం అరే మీకు మంచి చేస్తాను అన్నాడు మాత్రం నమ్మం. ఈ కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి, దానివల్లే కులం పాడి. ఆ మనలోంచి వచ్చే నాయకత్వాన్ని కాపాడుకో. వాడిని జాగ్రత్తగా చిన్న దీపం చేతులు అడ్డం పెట్టండి, ఆ మొక్కకి చేతులు అడ్డం పెట్టి కాపాడండి. అదే పెద్ద వృక్షమే మనందరూ నీడ పండ్లు ఇస్తుంది. మన నాయకత్వం లేని జాతులు బాగుపడవు. మీరు 2 కోట్ల మంది ఉన్న ఉపయోగం లేదు. నాయకుడు అనేవాడు సరైన నాయకుడు లేకపోతే 2 కోట్లు 4 కోట్లు ఉంటే ఏమైంది? క్రమశిక్షణ లేని జాతి. కాబట్టి కొన్ని ఈ విషయాలు అందరూ కూడా ఆలోచించండి. నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. అందరం కలిసి పనిచేద్దాం. ఎలక్షన్స్ లో జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. మన వాళ్ళందరూ కూడా ఎక్కడికైనా ఫోన్ చేసి, వాట్సాప్ ఆయన నాకు పెట్టి, నేను ఈయనకు పెట్టి, ఆయన ఇంకోటి పెట్టి కాదు, మాట్లాడండి, ఫోన్లు చేయండి, కూర్చొని మాట్లాడుకోండి.
ఎలక్షన్ల ముందు అందరూ కలిసి ఒకసారి చిన్న మీటింగ్ వేసుకుని ఇట్లా మీటింగ్ వేసుకుని ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం, అందరూ మాట మీద మర్యాదగా వెళ్దాం బాగుంటుంది అని చెప్పి అలా మాట్లాడుకొని ఒక గౌరవప్రదంగా వెళ్ళాలి. మరి ఇంచుమించు ముస్లింస్ ఉన్నంత జనం ఉన్నారు మీ మదనపల్లిలో బలిజోలు. మరి సీటు ముస్లింస్కి వెళ్ళిపోయిందిగా, బలిజోలికి రాలేదుగా. ఎందుకు రాలేదు? వాళ్ళ ఓట్లన్నీ వన్ సైడ్కి వెళ్తాయి, మన ఓట్లు 4 పక్కలకు పోతాయి. అంతేగా, దానివల్లే జనం ఉండి కూడా విలువ లేకుండా పోయి ఆ ఓట్లని ఒక చోట చేర్చడానికి ప్రయత్నం చేయండి. ఐకమత్యం తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు జరిగిన చరిత్ర వేరు, రేపు రాబోయే రోజుల్లో చరిత్ర వేరు. రేపు రాబోయే ఎలక్షన్లు చాలా విలక్షణంగా ఉంటాయి, ఎలక్షన్లో వచ్చే ఫలితాలు విలక్షణంగా ఉంటాయి. రేపు రాబోయే రాజకీయ సమీకరణలు చాలా మారిపోతాయి. మా అన్యాయమైన ఈ బలిజలకి, బీసీ పేద కులాలకి మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి అందరం కలిసి రేపు రాబోయే ఎలక్షన్లో నిజాయితీగా ఎలక్షన్ అందరూ కలిసి పనిచేసి మంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడు. థ్యాంక్ యూ.